క్వశ్చన్: తెలంగాణ ఆరోగ్య వ్యయానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ 1, మన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ఆరోగ్య వ్యయంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆప్షన్ 2, తెలంగాణ ఆరోగ్య వ్యయం ఒక్కొక్కరికి 3,335 రూపాయలు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్: హైదరాబాద్లోని అటవీ విస్తీర్ణానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ 1, అటవీ విస్తీర్ణంలో దశాబ్దాల వృద్ధిలో 7 ప్రధాన నగరాల్లో ఇది 2వ స్థానంలో ఉంది. ఆప్షన్ 2, హైదరాబాద్లో అటవీ విస్తీర్ణం యొక్క దశాబ్దాల వృద్ధి 120%. ఆప్షన్ 3, ఇది 2022 సంవత్సరానికి గ్రీన్ సిటీ హరిత నగరం అవార్డును అందుకుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్: UDISE+ ప్రకారం 2021 నుండి 2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత? ఆప్షన్ 1, 20:1. ఆప్షన్ 2, 30:1. ఆప్షన్ 3, 35:1. ఆప్షన్ 4, 40:1. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్: ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ నామమాత్రపు GSDP వృద్ధి రేటు మన దేశంలో 3వ స్థానంలో ఉన్నది ఏ సంవత్సరం? ఆప్షన్ 1, 2019-2020. ఆప్షన్ 2, 2020-2021. ఆప్షన్ 3, 2021-2022. ఆప్షన్ 4, 2022-2023. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్: తెలంగాణ రాష్ట్రంలో క్రింది మరణాల రేటును సరిపోల్చండి. వర్గం మరణాల రేటు. ఆప్షన్ 1, ప్రసూతి మరణాల రేటు. ఆప్షన్ A 21. ఆప్షన్ 2, శిశు మరణాల రేటు. ఆప్షన్ B 43. ఆప్షన్ 3, నవజాత శిశు మరణాల రేటు. ఆప్షన్ C 17. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్: 2021 సంవత్సరానికి ఎగుమతి సన్నద్ధత సూచికకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1, ఎగుమతి సన్నద్ధత సూచిక యొక్క వ్యాపార పర్యావరణ సూచికలో ఇది 50 స్కోర్లను సాధించింది. ఆప్షన్ 2, ఇది ఉత్తమ వ్యాపార పర్యావరణ వ్యవస్థగా 8వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ 3, ఎగుమతి పనితీరులో ఇది 5వ స్థానంలో ఉంది. ఆప్షన్ 4, ఇది ఎగుమతుల్లో భూ పరివేష్టిత రాష్ట్రాలలో 5వ స్థానంలో ఉంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్: 2015 నుండి 2023 నుండి తెలంగాణలోని క్రింది వాటిలో అత్యధిక పెట్టుబడులు వచ్చిన జిల్లా ఏది? ఆప్షన్ 1, మేడ్చల్ మల్కాజ్గిరి. ఆప్షన్ 2, నల్గొండ. ఆప్షన్ 3, సంగారెడ్డి. ఆప్షన్ 4, రంగారెడ్డి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్: 2021-2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల స్థూల నమోదు నిష్పత్తికి సంబంధించి క్రింది ప్రకటనలలో సరికానివి ఏవి? ఆప్షన్ 1, మన దేశంలో ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక GER రెండింటిలోనూ తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఆప్షన్ 2, ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక GER రెండింటిలోనూ తెలంగాణ GER భారతదేశపు GER కంటే ఎక్కువ. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్: 2023-2024లో తెలంగాణ ఖర్చులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ A, 2022-2023లో రాష్ట్రాలు విద్యకు సగటు కేటాయింపు కంటే తెలంగాణ తక్కువగా ఉంది. ఆప్షన్ B, తెలంగాణ తన మొత్తం వ్యయంలో 5% ఆరోగ్యానికి కేటాయించింది. ఇది రాష్ట్రాలు ఆరోగ్యానికి సగటు కేటాయింపు కంటే తక్కువ. ఆప్షన్ C, తెలంగాణ తన ఖర్చులో 3.6% గ్రామీణాభివృద్ధికి కేటాయించింది. ఇది రాష్ట్రాలు గ్రామీణాభివృద్ధికి సగటు కేటాయింపు 5.7% కంటే తక్కువ. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్: 2021-2022 సంవత్సరానికి భారతదేశ ఉత్పత్తిలో వరిలో తెలంగాణ వాటా ఎంత శాతం? ఆప్షన్ 1, 8. ఆప్షన్ 2, 16. ఆప్షన్ 3, 32. ఆప్షన్ 4, 64. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్: తెలంగాణలోని పేద దళితుల కోసం భూమి కొనుగోలు పథకం క్రింది జిల్లాలలో వేటికి వర్తించదు? ఆప్షన్ A, భద్రాద్రి కొత్తగూడెం. ఆప్షన్ B, హైదరాబాద్. ఆప్షన్ C, యాదాద్రి భువనగిరి. ఆప్షన్ D, రంగారెడ్డి. ఆప్షన్ E, మేడ్చల్ మల్కాజ్గిరి. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్: 2020-2021 సంవత్సరానికి తెలంగాణ నామమాత్రపు తలసరి ఆదాయం ఎంత? ఆప్షన్ 1,
1,36,500, ఆప్షన్ 2 2,37,632, ఆప్షన్ 3 5,65,700, ఆప్షన్ 4 6,56,642. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. అక్షరాస్యత రేటు ఆధారంగా తెలంగాణలోని క్రింది జిల్లాలను కాలక్రమానుసారంగా అమర్చండి. ఆప్షన్ ఏ వరంగల్ అర్బన్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి మేడ్చల్ మల్కాజ్గిరి, ఆప్షన్ డి జోగులాంబ గద్వాల్. చూస్ ది కరెక్ట్ ఆర్డర్. క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము. పథకం తేదీ. ఆప్షన్ ఏ రైతు బీమా మే 10, 2018, ఆప్షన్ బి రైతు బంధు ఆగస్టు 16, 2021, ఆప్షన్ సి దళిత బంధు ఆగస్టు 15, 2018. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. క్వశ్చన్. ఈ క్రింది వాటిని జత చేయండి. స్కీము లక్ష్యం. ఏ ఆప్షన్ ఏ ధరణి ఆర్థిక భద్రత, ఆప్షన్ బి దళిత బంధు కొత్త ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆప్షన్ సి రైతు బంధు కుటుంబ సభ్యులకు ఆర్థిక ఉపశమనం మరియు సామాజిక భద్రత, ఆప్షన్ డి రైతు బీమా వ్యవసాయ ఉత్పాదకత మరియు ఆదాయాన్ని పెంచడం. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి 9,470 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆప్షన్ 2 తెలంగాణలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం 2020-2021లో 9,470 మెగావాట్ల నుంచి 19,218 మెగావాట్లకు పెరిగింది. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్. క్రింది వాటిలో తెలంగాణ నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది? ఆప్షన్ 1 యుఏఈ, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 రష్యా. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. క్రింది వాటిలో తెలంగాణలోని ఏ జిల్లా నాన్ మెటాలిక్ మరియు మినరల్ ఉత్పత్తులలో జీఎస్పీఏలో అత్యధిక వాటాను అందిస్తోంది? ఆప్షన్ 1 వరంగల్, ఆప్షన్ 2 నల్గొండ, ఆప్షన్ 3 సంగారెడ్డి, ఆప్షన్ 4 రంగారెడ్డి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. హోంశాఖకు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ 1 హోంశాఖ 2023-2024 సంవత్సరానికి 4,399 కోట్లతో కేటాయించబడింది. ఆప్షన్ 2 అత్యధిక సీసీ కెమెరాలను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్. 2022-2023 మరియు 2023-2024 మధ్య తెలంగాణ బడ్జెట్ తేడా ఏమిటి? ఆప్షన్ 1 33,435 కోట్లు, ఆప్షన్ 2 56,721 కోట్లు, ఆప్షన్ 3 1.25 కోట్లు, ఆప్షన్ 4 29,763 కోట్లు. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్. క్రింది వాటిని సరిపోల్చండి. పథకం ప్రారంభించిన తేదీ. ఆప్షన్ ఏ గొర్రెల పంపిణీ 17 మే 2017, ఆప్షన్ బి తెలంగాణ టీకా బండి 20 జూన్ 2017, ఆప్షన్ సి రైతు వేదికలు 31 అక్టోబర్ 2020. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. క్వశ్చన్. టీ హబ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ 1 2022, ఆప్షన్ 2 2020, ఆప్షన్ 3 2018, ఆప్షన్ 4 2015. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. క్రింది వాటిలో 2021-2022 నాటికి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పాఠశాలలు ఏవి? ఆప్షన్ 1 కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు, ఆప్షన్ 2 ప్రైవేటు పాఠశాలలు, ఆప్షన్ 3 ఎయిడెడ్ పాఠశాలలు, ఆప్షన్ 4 స్థానిక సంస్థల పాఠశాలలు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో వాటి శాతం ప్రకారం క్రింది వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 స్టంటింగ్, ఆప్షన్ 2 వృధా చేయడం, ఆప్షన్ 3 తక్కువ బరువు. చూస్ ది కరెక్ట్ ఆర్డర్. క్వశ్చన్. 2021-2022 నాటికి తెలంగాణలోని విద్యుత్ కనెక్షన్ల ప్రకారం వ్యవసాయ, గృహ మరియు పారిశ్రామిక కనెక్షన్లు పెరిగిన క్రమంలో జాబితా చేయబడ్డాయి. ఆప్షన్ 1 వ్యవసాయ, గృహ మరియు పారిశ్రామిక కనెక్షన్లు, ఆప్షన్ 2 గృహ, వ్యవసాయ మరియు పారిశ్రామిక కనెక్షన్లు, ఆప్షన్ 3 పారిశ్రామిక, వ్యవసాయ మరియు గృహ కనెక్షన్లు, ఆప్షన్ 4
పారిశ్రామిక, గృహ మరియు వ్యవసాయ కనెక్షన్లు. చూస్ ది కరెక్ట్ ఆర్డర్. క్వశ్చన్. పరిశ్రమల ఉపరంగాలకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? ఆప్షన్ 1 ప్రస్తుత ధరల ప్రకారం GSVAలో తయారీ 2వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ 2 GSVAలో గనుల తవ్వకం మరియు ఖననం 20% కలిగి ఉండగా నిర్మాణం 14% మాత్రమే. ఆప్షన్ 3 2021-2022లో పారిశ్రామిక రంగం యొక్క GVA 30% పెరిగింది. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్. అంతర్జాతీయ మార్కెట్లో మన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ర్యాంకు ఏమిటి? ఆప్షన్ 1 ఫస్ట్, ఆప్షన్ 2 సెకండ్, ఆప్షన్ 3 థర్డ్, ఆప్షన్ 4 ఫోర్త్. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పరిమాణం ఎంత? ఆప్షన్ 1 11.5 TMC, ఆప్షన్ 2 17.5 TMC, ఆప్షన్ 3 19.5 TMC, ఆప్షన్ 4 20.5 TMC. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్. 2021-2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన పిల్లల శాతం ఎంత? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 49, ఆప్షన్ 3 43, ఆప్షన్ 4 52. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. క్రింది ప్రకటనలలో ఏది నిజం? ఏ. RS బచావత్ ట్రిబ్యునల్ 1969లో ఏర్పాటైంది. బి. ఇది అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం కింద 1952 ప్రకారం ఏర్పాటు చేయబడింది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల నమోదుకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ 1 2021-2022 సంవత్సరానికి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో దాదాపు 62 లక్షల మంది పిల్లలు చేరారు. ఆప్షన్ 2 ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లో నమోదు సంఖ్య ఎక్కువ. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన మొదటి 3 జిల్లాల్లో క్రింది వాటిలో ఏ జిల్లా లేదు? ఆప్షన్ 1 భద్రాద్రి కొత్తగూడెం, ఆప్షన్ 2 ములుగు, ఆప్షన్ 3 నాగర్ కర్నూల్, ఆప్షన్ 4 మంచిర్యాల్. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. క్రింది జలాశయాలు లేదా ఆనకట్టలను వాటి నిర్మాణం ఆధారంగా అమర్చండి. ఆప్షన్ ఏ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఆప్షన్ బి నిజాం సాగర్ ప్రాజెక్ట్, ఆప్షన్ సి సింగూర్ ఆనకట్ట, ఆప్షన్ డి జూరాల ప్రాజెక్ట్. చూస్ ది కరెక్ట్ ఆర్డర్. క్వశ్చన్. నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి వృద్ధి సూచిక 2021లో తెలంగాణ ర్యాంక్ ఎంత? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 7. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్. 2022-2023 సంవత్సరానికి తెలంగాణ ఆర్థిక లోటు లక్ష్యం ఎంత? ఆప్షన్ 1 రూపాయలు 62,167 కోట్లు, ఆప్షన్ 2 రూపాయలు 52,167 కోట్లు, ఆప్షన్ 3 రూపాయలు 43,167 కోట్లు, ఆప్షన్ 4 రూపాయలు 33,167 కోట్లు. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత రేటు. ఆప్షన్ 1 66.54%, ఆప్షన్ 2 64.54%, ఆప్షన్ 3 63.54%, ఆప్షన్ 4 67.54%. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. తెలంగాణలో రైతు బీమా పథకంలో నమోదు చేసుకునే వయస్సు ఎంత? ఆప్షన్ 1 18 నుండి 49 సంవత్సరాలు, ఆప్షన్ 2 18 నుండి 59 సంవత్సరాలు, ఆప్షన్ 3 18 నుండి 69 సంవత్సరాలు, ఆప్షన్ 4 18 నుండి 39 సంవత్సరాలు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. 2015-2016 వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు భూమి పరిమాణం ఎంత? ఆప్షన్ 1 1.0 హెక్టార్లు, ఆప్షన్ 2 1.08 హెక్టార్లు, ఆప్షన్ 3 2.5 హెక్టార్లు, ఆప్షన్ 4 2.8 హెక్టార్స్. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. దాని గురించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 మే 2018 కరీంనగర్ జిల్లా ధర్మరాజ్పల్లి గ్రామంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. ఆప్షన్ బి ప్రతి రైతుకు రూపాయలు
టీఎస్ ప్రభుత్వం ద్వారా పంటకు ఎకరానికి 5,000. ఆప్షన్ సి రైతు బంధు పథకం ప్రారంభించబడినప్పటి నుండి దాదాపు 59.26 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఆప్షన్ డి రూపాయలు 2021-2022లో ఈ పథకం కోసం 14,800 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్: తెలంగాణలో పాలన కోసం ఉపయోగించే వివిధ యాప్లకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ధరణి పోర్టల్ వ్యవసాయ భూములకు మాత్రమే ఉపయోగించబడుతుంది. ఆప్షన్ 2 తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతి ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ 2019 మున్సిపాలిటీల చట్టం కిందకు వస్తుంది. ఆప్షన్ 3 టీ యాప్ ఫోలియో అనేది స్టేట్ డిజిటల్ వాలెట్ తప్ప మరొకటి కాదు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్: 8 సూత్రాల ఫార్ములాలో భాగంగా ఉద్యోగుల సమస్యను పరిశీలించేందుకు ఏ కమిటీని ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 బాంచు కమిటీ. ఆప్షన్ 2 వశిష్ఠ భార్గవ కమిటీ. ఆప్షన్ 3 కుమార్ లలిత్ కమిటీ. ఆప్షన్ 4 పైవేవి కావు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్: 1969లో నియమించబడిన వశిష్ఠ భార్గవ కమిటీ తెలంగాణ అభివృద్ధి యొక్క ఏ కాలపు మిగులు బడ్జెట్ను పరిశీలించేందుకు నియమించారు? ఆప్షన్ 1 1/11/1955 నుండి 31/3/1969. ఆప్షన్ 2 1/11/1956 నుండి 31/3/1968. ఆప్షన్ 3 1/11/1954 నుండి 31/3/1969. ఆప్షన్ 4 1/11/1956 నుండి 31/3/1969. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్: 2022 సంవత్సరానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రసూతి వైద్యంలో తెలంగాణ రాష్ట్రం ర్యాంక్ ఎంత? ఆప్షన్ 1వ ర్యాంక్. ఆప్షన్ 2 2వ ర్యాంక్. ఆప్షన్ 3 3వ ర్యాంక్. ఆప్షన్ 4 4వ ర్యాంక్. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్: 1969లో కుమార్ లలిత్ కమిటీని ఏ ప్రయోజనం కోసం నియమించారు? ఆప్షన్ 1 తెలంగాణ మిగులు నిధులను పరిశీలించేందుకు. ఆప్షన్ 2 ముల్కీలు కాని వారిని వెనక్కి పంపాలి. ఆప్షన్ 3 పెద్ద మనుషుల ఒప్పందం అమలును పరిశీలించడానికి. ఆప్షన్ 4 పైవేవి కావు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్: తెలంగాణలోని మొబైల్ వెటర్నరీ క్లినిక్ల పశువుల ఆసుపత్రి కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏమిటి? ఆప్షన్ 1 1962. ఆప్షన్ 2 102. ఆప్షన్ 3 1675. ఆప్షన్ 4 108. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్: కృష్ణా పరివాహక నదీ జలాల వాటాలో తెలంగాణ వాటా ఎంత? ఆప్షన్ 1 60.5%. ఆప్షన్ 2 65.7%. ఆప్షన్ 3 79%. ఆప్షన్ 4 56%. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్: క్రింది జతలను పరిశీలించండి. ఆప్షన్ ఏ టీ హార్ట్ HART తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఆప్షన్ బి టీ ప్రైడ్ PRIDE తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్. ఆప్షన్ సి టీ స్విఫ్ట్ SWIFT తెలంగాణ స్టేట్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ బోర్డ్. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. క్వశ్చన్: తెలంగాణ రాష్ట్రంలో 2021-2022 నాటికి ఎన్ని లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు? ఆప్షన్ 1 43. ఆప్షన్ 2 57. ఆప్షన్ 3 69. ఆప్షన్ 4 97. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్: క్రింది వాటిని జతపరచుము. విధానం సంవత్సరం. ఆప్షన్ ఏ భరోసా కేంద్రాలు 2015. బి టీ హబ్ 2018. సి వి హబ్ 2016. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. క్వశ్చన్: టీఎస్ ఐపాస్ గురించి క్రింది ప్రకటనలలో ఏది తప్పు? ఆప్షన్ 1 టీఎస్ ఐపాస్ అంటే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ వ్యవస్థ. ఆప్షన్ 2 ఈ సేవ 1 ఏప్రిల్ 2016న ఆన్లైన్లోకి వచ్చింది. ఆప్షన్ 3 దీనిని టీఎస్ ఐపాస్ చట్టం 2015 అంటారు. ఆప్షన్ 4 పైవేవి కావు.
Choose the correct statement.